9 न्यूज़। गौस का दामन नहीं छोड़ेंगे, ख्वाजा का दामन नहीं छोड़ेंगे, इशाक मदनी औलिया का दामन नहीं तोड़ेंगे, खामोश औलिया का दामन नहीं तोड़ेंगे। नारे तकबीर, अल्लाहु अकबर, नारे तकबीर। అంటే ఈ పోస్టు గురించి కాదు, దర్గాకి ఔలియా యొక్క దర్గాలకి నా తరపు నుంచి ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తాను. మన ఖామోష్ ఓలీ బాబా గారిది 83వ వర్ధంతి అంటే వరద అన్నమాట. అంటే ఆయన సమాధిలో విలయం సమాధి చేసింది చందనోత్సవం ఇది చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం ఘనంగా అంటే దినదిన అభివృద్ధి చెందుతున్న దర్గా అన్నమాట. దీని గురించి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారిని, తర్వాత మన సుధాకర్ గారిని, తర్వాత మా మైనార్టీ సోదరులు మన నజీర్ బాయ్ గారిని, వీళ్ళందరినీ కూడా, తర్వాత ఎక్స్ రెహమాన్ గారిని, వీళ్ళు మన యొక్క వైజాగ్లో కొద్ది పెద్ద మనుషులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క దర్గాని విచ్చేసి అలాగే ఫాతిహా చదివించి దువా చేయించి వాళ్ళని పంపించడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకంగా మన యొక్క బాబా గారి ప్రత్యేకత ఏంటంటే ఎవరు ఏదైనా సరే అడిగితే మాట్లాడుకుంటా పని జరిపేలాగా దువా చేస్తారు. ఈయనని నమ్మిన వారు ఎవరు కూడా. ఓకే, చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. సరిపోయిందా? ఓకే ఓకే. ఈరోజు చాలా సంతోషం, అలాగే పవిత్రమైన రోజు. ఎందుకంటే ముస్లిం సమాజంలో అనేకమైన పూర్వీకులు అందరూ మానవాళి అంతా బాగుండాలని వారు ఎంతో కష్టపడిన పూర్వీకుల్లో ఒకరైన హజరత్ సయ్యద్ లాల్షా ఔలియా షా ఒలీ బాబా యొక్క 83వ ఉరుసు. అంటే ఈ ఓకే, చెప్పండి గట్టిగా మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఇక్కడ పురాతనమైన దర్గా ఉంది, ఒక పెద్ద గురువు గారిది. అది 80 సంవత్సరాలు దాటి చాలా పురాతనమైన దర్గా ఇది. అక్కడ వారి ఆశీస్సులు తీసుకోవటానికి మన పెద్దలైన జుబేర్ గారు, రెహమతుల్లా గారు, మరి ఇద్దరు పెద్దలందరూ కూడా వారి తాలూకా ముస్లిం సోదరు తాలూకా పెద్దలందరూ కూడా కుల పెద్దలు నాకు దయచేసి ఆహ్వాని